తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు తొందరలో చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం స్పష్టం చేశారు. అయితే కులగణన ప్రత్యేక కమిషన్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఆ వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు. ఇప్పుడు మళ్లీ కులగణన పేరుతో హడావిడి ఎందుకని అన్నారు. కులగణనకి తామేం వ్యతిరేకం కాదని, కానీ పారదర్శకంగా అది జరగాలని అన్నారు. పూర్తి డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్ చెప్పండి. థ్యాంక్ యూ యామిని. ప్రస్తుతం యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే కులగణనపై అనేక సమస్యలు మాత్రం తలెత్తుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే అనేక పార్టీలు సైతం ఈ కులగణన విషయంలో ప్రభుత్వం చేపడుతున్న ఈ విషయంలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత మాత్రం వ్యక్తమవుతున్న చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో నిర్వహించిన సమగ్ర సర్వే ఆదిలోనే అంశపాలైంది కాబట్టి దాంట్లో భాగంగానే ఈ కులగణన సమస్య ఎందుకు అని చెప్పేసి ఇప్పటికే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారాన్ని సైతం లేపుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా కేసీఆర్ హయాంలో ఆ రోజు చూస్తున్నాం. ఎందుకంటే గత 9 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో కేసీఆర్ హయాంలో సమగ్ర సర్వేను పకడ్బందీగా నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సమగ్ర సర్వేలో అనేక అంశాలు సైతం పొందుపరిచారు. ఆ అంశాలు ఇప్పుడు ప్రస్తుతం బయట కనబడట్లేదా, అంటే ఉన్న ఆ సర్వేలో అసలు బయట విషయాలు ఎందుకు తెలియడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కులగణన ఎందుకు అనే సమస్య మాత్రం తలెత్తుతుంది. ఈ కులగణనలో చూస్తుంటే మనకు అనేక అంశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఈ కులగణన విషయంలో ఒక వ్యతిరేకత మాత్రం వ్యక్తమవుతుంది. ఎందుకంటే గతంలో నిర్వహించిన మాదిరిగానే నిర్వహించారు. ఆ నిర్వహించిన సర్వేలో అనేక అంశాలు ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితులలో వాటిని సమాలోచన చేసి అందులో ఉన్న కొన్ని లోటుపాట్లు సరిదిద్దాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం ఈ కులగణన పేరుతో అనేక సర్వేల పేరుతో ఈరోజు కాలాయపన చేయడం తప్పు అని చెప్పేసి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయాల్లో ప్రకంపనలు మాత్రం లేపుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం యావత్తు తెలంగాణ రాష్ట్ర వైపు చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు సైతం బుట్టికాయించింది. ఎందుకంటే సమగ్ర సర్వే విషయంలో ఎలా జరిగిందో అదే దాంట్లో భాగంగా ఈరోజు కుల గణన విషయంలో సైతం ప్రభుత్వం ఒక ఆచితూచి అడుగులు వేయాలని చెప్పేసి ఇప్పటికే ఆ విషయంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లా పర్యటనలో అటు రాష్ట్ర పర్యటనలో అటు రాహుల్ గాంధీ వస్తున్నారు కాబట్టి వస్తున్న తరుణంలో ఆ పై దాంతో సమాలోచన చేసి విధి విధానాలు ప్రకటించే ఆవిష్కారం ఉందని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి సైతం చెప్పారు. ప్రస్తుతం ఈ విషయంలో సైతం ఇటు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సైతం ఈ విధంగా ఉన్నాయని చెప్పి చెప్పొచ్చు మనకు యామిని. రైట్ ధనుంజయ్, థాంక్యూ.